ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే బీప్ పిండి రైస్ పౌడర్ అనమాట. బీప్ పిండి పట్టించింది అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది బెల్లం పౌడర్ అనమాట, వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే హెల్త్ బాగాక చేయలేదన్నమాట ఫ్రెండ్స్. పండుగ రోజు ఏమి కూడా నాకు అసలు బాగాలేదు, లేవలేదు ఫ్రెండ్స్. నేను అమ్మ ఏం చేశారంటే సడన్గా తెలియకుండా మొత్తం రెడీ పెట్టేసి పిలిచారన్నమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా చూపించాల్సి వస్తుంది. నేను ఈ లడ్డూలు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఈ ఈ బీపిన్ ఉంది కదా, రైస్ పౌడర్ ఉంది కదా, అదిను బెల్లం పౌడరు వాటరు కలిపేసేసి ఇలా ఉండలా చుట్టేసామన్నమాట ఫ్రెండ్స్. చుట్టేసేసి దీన్ని ఏంటంటే ఇట్లా ఇడ్లీ దాంట్లో వేసుకుని ఇది ఆవిరి మీద దీన్ని ఉడికిస్తారన్నమాట. ఆవిరి కుడుములు అంటారన్నమాట. వీటిని వంటరాలని కూడా అంటారన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి. అందుకనే వీడియోస్ కూడా ఏం చేయలేదన్నమాట ఫ్రెండ్స్. నేను బాగా అంటే మొత్తం ఒక 9 days కదా వినాయక చవితి చేసేది. అది చేసినప్పుడల్లా ఒక చొప్పున పెట్టచ్చు అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అన్నమాట. అలా అవి పెట్టిన తర్వాత ఒకటిలో మళ్ళీ ఇంకో 2 hours మిగిలినవి కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి అందుకనే హ్యాపీ వినాయక చవితి అని కూడా వీడియో కూడా చేయలేదన్నమాట ఫ్రెండ్స్. నేను నాకే కాకుండా మా బ్రదర్కి కూడా బాగా సీరియస్ అయితే ఆయన కూడా ఇట్లాగే నాకులాగానే ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. అతను కూడా హెల్త్ బాగోక అందుకే ఏమీ చేయలేదన్నమాట ఫ్రెండ్స్. పండుగ రోజున ఇప్పుడు ఇది ఈ విధంగా మూత పెట్టుకుంటారు అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ విధంగా పొయ్యి మీద పెట్టి దీన్ని ఏంటంటే ఆవిరి మీదే కుక్ చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మీ ఇంట్లో హెల్త్ బాగోకపోవటం వలన ఫ్రెండ్స్ పండగకి వినాయక చవితికి ఏమి చేయలేకపోయాము, వీడియో కూడా చేయలేకపోయాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మూత తీస్తున్నా చూడండి. అయిపోయింది కదా. ఇలా ఆవిరి మీద ఇవి ఇలా అవుతాయి అన్నమాట. ఉండ్రాళ్ళు అనేది ఇట్లా చేస్తారన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వినాయక చవితి అంటేనే ఉండ్రాళ్ళు అనమాట ఫ్రెండ్స్. ఇది కానీ మన ఇష్టం, చాలా రకాలు పెట్టుకుంటారు. కానీ ఇది 4-5 రకాలుగా చేసుకోవచ్చు. ఈ ఉండ్రాళ్ళు అనేది పాల తరికలతో కూడా చేసుకోవచ్చు. ఇది అయిపోయిందో చూద్దాం చూడండి. మూత తీసి ఆవిరి మీద ఇదిగోండి ఇలా పువ్వులు వస్తున్నాయి కదా, ఇట్లా అనమాట ఫ్రెండ్స్. ఇవి ఆఫ్ చేసి కింద పెట్టేయాలన్నమాట. అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, తీసేసి వీటిని ఇట్లా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆవిరి మీద వాటర్ అంటే ఏం పోయారు అనమాట, కొంచెం కూడా ఇందులో